తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో జోష్ పెంచే విధంగా ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటన ప్రచారానికి సిద్ధమయ్యారు. దీంతో పాటు ఎన్నికల ప్రచార నేపథ్యంలో బస్ యాత్రను మొదలుపెట్టేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి బస్సు యాత్రను మొదలుపెట్టనుంది. 3 రోజుల పాటు యాత్రను నిర్వహించనున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలు పర్యటించనున్నారు. ఫస్ట్ డే మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. ఆయా లోక్సభ పరిధిలో జరిగే కార్యక్రమాలలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక ఈ నెల 18 సాయంత్రం ములుగులో రామప్ప గుడి సందర్శన, తర్వాత భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ లోక్సభ పరిధిలో భూపాలపల్లిలో రాత్రి 7 నుంచి 8 మధ్యలో నిరుద్యోగులతో పాదయాత్ర ఉంటుంది. ఇక ఈ నెల 19న పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ పరిధిలో జరిగే కార్యక్రమాలలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి బస్ యాత్రను మొదలుపెట్టనుంది. 3 రోజుల పాటు యాత్రను నిర్వహించనున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలు పర్యటించనున్నారు. ఫస్ట్ డే మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. ఆయా లోక్సభ పరిధిలో జరిగే కార్యక్రమాలలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక ఈ నెల 18 సాయంత్రం ములుగులో రామప్ప గుడి సందర్శన, తర్వాత భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ లోక్సభ పరిధిలో భూపాలపల్లిలో రాత్రి 7 నుంచి 8 మధ్యలో నిరుద్యోగులతో పాదయాత్ర ఉంటుంది. ఇక ఈ నెల 19న పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ పరిధిలో జరిగే కార్యక్రమాలలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికైతే కాంగ్రెస్ తలపెట్టిన బస్సు యాత్ర మాత్రము ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలంగాణలోని కూడా ఒక నూతన ఉత్తేజాన్ని పెంచేందుకు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఏఐసిసి అగ్రనేతలు ప్రియాంక గాంధీ, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా 18 నుంచి 20 వరకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కూడా 3 రోజుల పాటు కూడా బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే ప్రియాంక, రాహుల్ గాంధీ కూడా ఏఐసిసి అగ్రనేతలు మొత్తానికి తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా, తెలంగాణలో ప్రజలకు ఏమైనా చేయడానికి కూడా మొత్తము హర్షణలు తెలంగాణ ప్రజల కొరకు కష్టపడి పనిచేసేందుకు కూడా రాహుల్ గాంధీ ఒక బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి కొండ నిలుచుకొని తెలంగాణ ప్రజలలో సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు కష్టపడడానికి మొక్కులు చెల్లించుకొని అక్కడ దైవ దర్శనాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మీదుగా ములుగు రామప్ప టెంపుల్ కూడా మొత్తానికైతే టెంపుల్ కూడా అక్కడ సందర్శించి భూపాలపల్లి మీదుగా మహబూబాద్ జిల్లా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా 3 చోట్ల అంటే రాష్ట్రంలోని 8 అసెంబ్లీ స్థానాలు, మొత్తానికైతే 190
కిలోమీటర్ల బస్సు యాత్ర కూడా చేయనున్న నేపథ్యంలోని కూడా మొత్తానికైతే ఏఐసిసి అగ్రనేతలతో పాటు కూడా తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలోనూ కూడా మొత్తానికైతే రామప్పను సందర్శించి అక్కడి నుంచి ములుగు జిల్లాలను కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కను కూడా కలుపుకొని మొత్తానికి మహబూబాద్ జిల్లా కూడా పర్యటించిన నేపథ్యం అయితే కనపడుతుంది. లాస్ట్ కు చివరికి ఇక్కడ మాత్రము రామప్ప ఏజెన్సీ ప్రాంతంలో అంటే లోక్సభ స్థానాలు అయితే మహబూబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే భూపాలపల్లిలోని ఆనుకున్న ములుగు జిల్లాను కూడా సందర్శించి కూడా మొత్తానికైతే ఏజెన్సీ రిజర్వ్డ్ గా ఎస్టీ రిజర్వ్ గా ఉన్న ముద్దు బిడ్డల కొరకు వాళ్ళు బాగోల కొరకు ఆదివాసీ ముద్దు బిడ్డల జీవన శైలి కూడా పరామర్శించడానికి కూడా ఏఐసిసి రాష్ట్ర ఏఐసిసి అగ్రనేతలు మాత్రము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరోసారి వరంగల్ జిల్లాకు రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వెన్నెల రైట్ రైట్ అయితే స్వామి, ఇప్పుడు 3 రోజుల పాటు రాహుల్ ప్రియాంకల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అండ్ రాహుల్ ప్రియాంక ఇంకెవరైనా కాంగ్రెస్ నేతలు వీరితో పాటు యాత్రలో పాలు పంచుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అనుకోవచ్చు. మొత్తానికైతే రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు చీఫ్ అంటే తెలంగాణ చీఫ్ పిసిసి రేవంత్ రెడ్డితో పాటు కూడా ఆ రాష్ట్ర నేతలు కూడా మొత్తానికైతే రానున్న నేపథ్యంతో కూడా ఇక్కడ ఇప్పటికే మాజీ మంత్రి అంటే మాజీ ఎమ్మెల్యేలు కూడా అంటే వేరే పార్టీ నుంచి వీడి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కూడా రేవంత్ నాయకత్వంలో కూడా సిద్ధమవుతున్న పడుతుంది. మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా అక్కడ ఆదివాసీ ముద్దుబిడ్డలతోని కూడా 1000 మంది మహిళలతోని కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకే ములుగు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసూరి అనసూయ సీతక్క మాత్రము సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత ములుగు జిల్లాలో సందర్శించడంగా ఘన స్వాగతం పలకడానికి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి మొత్తము మహిళలే ముందుండి పోరాటం చేయడానికి కూడా ఆదివాసీ ముద్దుబిడ్డలను సమ్మక్క సారక్క వారసత్వం సాగించడానికి ఇప్పటికీ రాహుల్ గాంధీకి మొత్తానికి స్వాగతం పలకడానికి కూడా ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రము సీతక్క మాత్రము మొత్తానికైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కూడా రాష్ట్ర నేతలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య నేతలతో వాళ్ళతో పాల్గొనున్న తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇతర పార్టీల నుంచి అంటే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చిన నేతలు కూడా రాహుల్ గాంధీ ప్లస్ మళ్ళీ ప్రియాంక గాంధీతో పాటు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కండువాలు అయితే కప్పుకొని ఉన్నట్లయితే మొత్తానికైతే తెలుస్తా ఉంది.